ఖమ్మం నగర శివారు పుట్టకోట వద్ద ఉన్న శ్రీ చైతన్య గ్లోబల్ విస్తాలో ఉడాన్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వారు పేర్కొన్నారు. పలు క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఈ సుమారు 80 కోట్ల రూపాయల ఖర్చుతోని దీన్ని మన గ్లోబల్ విస్టా స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా కేంబ్రిడ్జ్ కరికులం, ఐబీ కరికులంని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇక్కడ 6 పాత్వేస్తో అందరూ కూడా ఇక్కడ ఒక విధంగా చెప్పాల్సి అంటే ప్రొఫిషియన్సీ పాత్వే, క్రక్స్ పాత్వే, క్యాంపెనియన్ పాత్వే, ఎంటర్టైన్మెంట్ పాత్వే, ప్రిపరేటరీ పాత్వే, లీడర్షిప్ పాత్వే అని ఒక 6 రకాల పాత్వేస్తోని పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ని ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం అనేది నిజంగా ఈ ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ హైదరాబాదు, చెన్నైయో ఢిల్లీ లాంటి ప్లేసుల్లోనే, ఇలాంటి ఐబీ స్కూల్స్లోనే ఇలాంటి కరికులంను కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కానీ ఇవ్వగలరు. అలాంటిది మన ఖమ్మం పట్టణంలో ఒక విధంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్కి మేము ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేసి అలాంటి ఒక అంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, ఇక ప్రతి ఒళ్ళు ఐబీ వల్ల ఏంటంటే ఇక్కడ చదువుకున్న ఏ క్లాస్లో చదువుకున్న స్టూడెంట్ అయినా వరల్డ్లో అదే క్లాస్లో అదే కరికులంని ఇంకొక చోట కూడా ప్రిపేర్ కావచ్చు. అక్కడికి పోయిన తర్వాత సేమ్ వరల్డ్లో సేమ్ కరికులం ఉంటుంది కాబట్టి అది కూడా అలాంటి అంటే ఇక్కడ చదువుకున్న పిల్లవాడు ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యి జర్మనీ పోయినా, జపాన్ పోయినా, లేదా మా అమెరికా పోయినా, లండన్ పోయినా ఈ కరికులం సేమ్ ఫాలో కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రైన్డ్ టీచర్స్ తోటి ఇక్కడ ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ని శ్రీ చైతన్య స్టూడెంట్స్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇలాంటి కరికులంని ఈ క్యాంపస్లో ఇంట్రడ్యూస్ చేసి అదేవిధంగా ఖమ్మం సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చదువుకునే అవకాశాన్ని, ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్లో ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలనంటే ఎఫర్ట్ చేయలేని పేరెంట్స్కి, అంత దూరం పంపించలేని పేరెంట్స్కి ఇక్కడే అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ని ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇంత మంచి కరికులంని ఇంట్రడ్యూస్ చేసి ఖమ్మానికి ఒక మణిహారంగా, ఒక ఖమ్మమే కాదు తెలంగాణ, హైదరాబాద్ తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇంత మంచి ఎడ్యుకేషన్, ఇంత మంచి ఇన్ఫ్రాతోటి ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశామనేది చెప్పడానికి చాలా సంతోషంగా కూడా ఉందని తెలియజేస్తుంది. Hello everyone, this is Jayasudha, Principal of Global Vista. First of all, I would like to greet my management, my chairman Sridhar Garu and directress Madam Sri Vidya Mallampati Garu. What is the school all about? It's an amalgamation of CBSE and IGCSE curriculum. This 6 acres lush green campus gives you an holistic development for the child, not only in academics but also in co-curricular activities, in skill development and body language and aesthetic sense also.